మొత్తం మీ సంక్రాంతి సంబరాలు ప్రకాశం జిల్లాలో ఎట్లా జరుగుతాయి అనేది చూద్దాం అనేసి వచ్చినాము. బాగుంది పల్లెటూరు వాతావరణము. పల్లెటూరు పిండి అరిసెల పిండి కొట్టుకొని పల్లెటూరు వాతావరణం బాగుందమ్మా. అందరు కలిసి ఏంటమ్మా ఏంటి అంటే అరిసెలుకా? అరిసెలు చేసుకుంటున్నాం. మొత్తానికి చంద్రబాబు గారు ఇచ్చిన బెల్లం మామూలు రేషన్ అందుతుందమ్మా ప్రతి నెల? అందుతుంది. అంటే ఏమేమి ఇస్తున్నారు రేషన్ లో? బియ్యం ఇస్తున్నారు, 1/2 కేజీ పంచదార, బియ్యం, మామూలు నూనె అవి ఏం లేదు. బెల్లం అన్నారు మీరు. పండగ కానుకలు అంది నీళ్ళే. ఎట్లా జరుగుతాయమ్మా ఇక్కడ సంక్రాంతి సంబరాలు? బాగా జరుగుతాయా ప్రకాశం జిల్లాలో? చేసుకునే వాళ్ళు బాగానే చేసుకుంటారు. తెలంగాణ సంక్రాంతి మన సైడే బాగా జరుగుతుందమ్మా. తెలంగాణ కంటే కూడా అక్కడ బోనాలు బాగా జరుగుతాయి. అక్కడ బోనాలు దసరా బాగా జరుగుతుంది అమ్మా. ఇక్కడ ప్రధానంగా ఇప్పుడు మీరు మహిళలు కాబట్టి మిమ్మల్ని ప్రశ్న అడగాలి. నీళ్ళ సమస్యలు ఏమైనా ఉన్నాయమ్మా మన దగ్గర? కోరి నీళ్లు మాకు మంచి నీళ్లు లేవు అసలు. తాగునీరు లేవమ్మా? తాగునీళ్లు ట్యాంకులు కట్టారు కానీ భూమిలో కట్టారు, అవి ఉపయోగపడటంలో. మంచి నీళ్ళు అది దగ్గరే ఉందా మన గ్రామానికి? అది కడగటానికి కూడా వీల్లేదు. ఆ ట్యాంక్ కడితే లోపలికి ఉంది బాయాల. మరి మనం గ్రామ పంచాయతీ వాళ్ళకి చెప్పుకోలేదమ్మా మనం? చేస్తున్నారు వాళ్ళు. మొయ్యలేక మేమందరం ఊరు మొత్తం మొయ్యలేమని నీళ్ళు అన్ని పోయింది. మొత్తానికి ఎట్లుందమ్మా ఇప్పుడు సిద్ధా గారి పనితీరు ఎట్లుంది? ఎట్లుంది చెప్పండి, పర్లేదమ్మా. ఎందుకంటే మనము మీ అభిప్రాయం మేళ్ళే చేసిండు, చేయని వాళ్ళం అట్నే ఉండవు. వాళ్ళ పార్టీ వాళ్ళకి కార్యకర్తలకి బాగా చేసుకున్నారు. మీరే పార్టీ అమ్మా? మేము చేస్తారు. జగన్ ఫ్యాన్సా? మొత్తానికి జగన్ ఫ్యాన్స్ చాలా జోష్గా దంచుతా ఉన్నారు. ఏందమ్మా ఈసారి జగన్ గారు ముఖ్యమంత్రి అవుతారు అనుకుంటున్నారా? కావాలి, తప్పనిసరిగా కావాలి. ఆయన వస్తేనే మాకు మంచి రోజులు కావాలి. ఎందుకమ్మా? అందుకే ఆయన చెప్పే సంక్షేమ పథకాలన్నీ అమలైతే మేము కూడా రైతులు బాగుంటాం. ఇప్పుడు పింఛన్ వచ్చేసి 45 ఏళ్ళు 50 ఏళ్ళకే ఇస్తానంటున్నాడు కదమ్మా జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఇస్తారనే నమ్మకం ఉందా అమ్మా? ఆయన ఏమో మరి అన్నమాట నిలబెట్టుకుంటాడు. ఆయన అన్నమాట అదే ఆయన గెలిస్తే అన్నమాట నిలబెట్టుకుంటాడమ్మా. నిలబెట్టుకుంటానని చెబుతుండు. వచ్చినప్పుడు ఇంకా గెలిపితే కదా అందరూ అది చేస్తాడమ్మా. ఇప్పుడు ఈ నియోజకవర్గంలో ఏ పార్టీ బలంగా ఉంది చెప్పన్నా? పచ్చ మీడియాతోటే పేస్ట్ పేట్ చెప్పాడు కదా, నేను చేయలేకపోతే నేను రాజకీయాల నుంచి వెళ్ళిపోతానని. అదే నమ్మకం. మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారిని అయితే నమ్ముతున్నారు ఇక్కడ. ప్రకాశం జిల్లాలో నిజంగా చెప్పాలంటే ఎక్కువగా జగన్మోహన్ రెడ్డి గారికి అభిమానులు ఉన్నట్లుగానే మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు కొద్దిగా బయట పడట్లేదు కానీ వీళ్ళతో మనం సరదాగా మాట్లాడుతూ ఉన్నప్పుడు అయితే మాత్రం వారు చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే బాగుంటుందని చెప్తున్నారు. ఇంకా అంటే ఇక్కడ లోకల్గా చూసుకుంటే మేము చాలామందితో మాట్లాడాము. ఇప్పుడు ఈ నియోజకవర్గానికి మన దర్శి నియోజకవర్గానికి సంబంధించి పల్లె తిరుగుతున్నాం. అక్కడ ప్రజలు ఏమంటున్నారంటే సిద్ధా గారు అంటే పైన ప్రభుత్వాన్ని తిట్టినప్పటికీ, టీడీపీ ప్రభుత్వాన్ని తిట్టినప్పటికీ ఇక్కడ సిద్ధా గారు అయితే మాకు మంచి పనులు చేశారు, రోడ్లు వేయించారు, రైతులకు మంచి చేస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు కదా. మరి మీరేమంటారమ్మా? చేసిన వాళ్ళకి రోడ్లు వేసిండు, చేసే వాళ్ళకి చేసిండు. మా లాంటి వాళ్ళకి పార్టీ వాళ్ళకి ఏం పనులు కావాలా? అంటే పార్టీ వాళ్ళు అయితే మాత్రం ఏం చేయట్లేదు. వాళ్ళకి వాళ్ళు బాగానే చేసిండ్రు. అది జగన్ పార్టీ వాళ్ళకు ఏమీ ఉపయోగపడేటట్టు చేయలే. మాకు మటుకు దేనికి పోయినా పట్టించుకోవటంలా ఏమీ చేయలే. మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు, జగన్మోహన్ రెడ్డి గారికి పార్టీకి అండగా ఉన్నవారికి అయితే మాత్రం ఇక్కడ పెన్షన్ల కొరత అయితే ఉన్నట్లు తెలుస్తుంది. ఏదైనా పథకాలు కూడా అందనట్లుగానే వీరు చెప్పుకొస్తున్నారు. ఏది ఏమైనా సంక్రాంతి సంబరాలు అయితే మాత్రం మీరు బాగా చేసుకోవాలని చెప్పేసి మా మైరా మీడియా అయితే మిమ్మల్ని కోరుకుంటుందమ్మా. ధన్యవాదాలమ్మా మాట్లాడినందుకు.